పరిశ్రమలు తీసుకురావడం వీటి మీద ఏమైనా ఇన్వెస్ట్ చేస్తుందా? ఏముంటది అందులో మనం ఇన్వెస్ట్ చేయడానికి? భూమి ఇచ్చేస్తాం వాడికి, అంతే కదా. మనం ఇన్వెస్ట్ చేసేది ఆ భూమి రైతుల నుంచి తీసుకోవట్లేదా? ఎందుకు అవుతుంది? ఆల్రెడీ ఉన్న భూములు ఇప్పుడు మన చేతిలో ఉన్న భూమి ఇస్తుంది వాళ్ళకి, రైతుల భూమి తీసుకుని కాదు. అట్లా ఇచ్చేటట్టయితే అది మళ్ళీ ఆ భూసేకరణ అది చాలా పెద్దది, ఇప్పటికిప్పుడు అయ్యే కాదు. ఇప్పుడు ఇస్తున్నాయని మన చేతిలో ఉన్న భూమి. ఇప్పుడు విశాఖలో ఇస్తున్నారు భూములు, ఓకే, వాళ్ళు 99 వర్షాకి ఏదో 99, అది 99 లేదంటే కొన్ని మొన్న 5,000 కూడా ఇచ్చారన్నారు. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవి ఆల్రెడీ ఉన్న భూములే కదా. ఇప్పుడు భూసేకరణ చేయట్లేదు. ఇప్పుడు భూసేకరణ అయితే రచ్చరచ్చ జరుగుతుంది. వాళ్ళు గొడవలకి వెళ్తారు, కోర్టులకి వెళ్తారు, వీళ్ళకి ఇవ్వడానికి ముందుకు రారు వాళ్ళు. ఇవన్నీ ఎప్పుడో చేసిన భూసేకరణకు సంబంధించి దాదాపుగా అక్కడే 2 లక్షల ఎకరాలే ఉన్నాయి వైజాగ్ లో. అందుకని అవి బాగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు. జగన్ అప్పుడు చెప్పింది అదే కదా, నేను క్యాపిటల్ దాన్ని ఎందుకు ఎంచుకుంటున్నానంటే భూమి ఉంది ఇక్కడ, ఆ విజయనగరం విశాఖపట్నంలో భూములు బోల్డ్ అంత ఉన్నాయి కాబట్టి అవి ఇచ్చుకోగలం మనం. హైదరాబాద్ కూడా భూములు ఇవ్వడం వల్ల జిఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం మీద కోత పడుతుంది ఇలా అప్పులు పెరిగిపోతా ఉంటే. ఆదాయం మీద కోత ఎందుకు మనకు వచ్చే ఆదాయం, నేను అనేది జిఎస్టీ మీద ఆదాయం మీద కోత ఎందుకు పెరుగుతుంది అంటే కొనే ఇది లేకపోవడం వల్ల, దీని వల్ల కాదు. అప్పులు చేయడం వల్ల కాదు. అప్పులు చేయడం అనే దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మిస్టరీగా కనబడుతుంది. అలా అప్పు చేసి ఎవరికి ఇస్తున్నారు, దేనికి ఖర్చు పెడుతున్నారు, అది ఇక్కడ తేలట్లా. ప్రజలకన్నా వెళ్ళాలా, మౌలిక వస్తువులకన్నా వెళ్ళాలా. దేనికి వెళ్తున్నాయి? రోడ్ల మీద గుంతల మీద మట్టి పోస్తున్నారు తప్పించి రోడ్లు వేయట్లేదు. దానికి ఖర్చు పెడుతున్నారు అనుకోవడానికి. లేదంటే కనుక